ఆన్ దిస్ గవర్నమెంట్. వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. మరి ఈరోజు ఇక్కడికి మేమంతా వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మేమంతా కూడా వచ్చి ఈరోజు ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్ గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని ఆదం మర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, నువ్వు మీరు ఎలా రిపేర్ చేసుకుంటావో చూస్తా, మీ ఇంట్లోకి నీళ్లు రానియా, ఖచ్చితంగా మాకు 10,000 కట్టాల్సిందే, కడితే గాని మీ పని చేసుకోనియమని చెప్పి ఆయన వాళ్ళని డిమాండ్ చేసినట్టు. మరి ఆ డిమాండ్ చేసి వాళ్ళని ఆఖరికి వాళ్ళ మీద దాడి చేసి మీరెవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను అధికారంలో ఉన్నా, పోలీసులైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎవ్వరైనా కూడా నన్ను ఏం చేయలేరు, మీ దిక్కున్న చోట పోయి చెప్పుకోండి, మీరు నాకు 10,000 ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసి మరి వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు మరి మీరందరూ కూడా చూశారు, అందరం కూడా చదివాము, విన్నాము, వీడియోలు కూడా చూసాము. అయితే ఈ గొడవ జరగగానే వెంటనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఆ మహిళా కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే పోలీసులు చాలా లైట్ తీసుకుని అది కూడా టీడీపీ వార్డు సెక్రటరీ అండి అని వీళ్ళు చెప్పడంతో ఇది అధికార పార్టీ కదా కాబట్టి మనం పెద్ద జోక్యం చేసుకోవద్దు అనుకున్నారో ఏంటో గానీ టీడీపీ అనగానే ఇక పోలీసులు ఈ విక్టిమ్ యొక్క కంప్లైంట్ ని పక్కన పెట్టేశారు. కంప్లైంట్ ఇచ్చి మళ్ళా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి ఇంటికి వస్తే మీరు మా మీద వెళ్ళి మేము అధికారంలో ఉండగా మా మీద కంప్లైంట్ ఇస్తారా, ఎంత ధైర్యం మీకు అని చెప్పి రెండోసారి ఈ టీడీపీ వార్డు సెక్రటరీ ఈ మూర్తి అనే అతను సకుటుంబ సమేతంగా ఇంట్లో ఉన్న అందరినీ ఎంటబెట్టుకుని మహిళలతో సహా ఎంటబెట్టుకుని 9 మంది వచ్చి మళ్ళా ఈ కుటుంబం మీద దాడి చేశారు. ఏ విధంగా వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణంగా ఒక మహిళ మీద దాడి చేశారో మనమంతా కూడా చూసాము. ఇది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం, అంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందంటే అధికార మదం, అహంకారం, కళ్ళు నెత్తికెక్కడం, వీళ్ళ మామూళ్ల కోసం ఎక్కడి దాకా కూడా దిగజారారో ఈ రోజున మనకు అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ వార్డులో గాని ఏ గ్రామంలో గాని ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా ఇంటికి సంబంధించి ఇసుక గాని మట్టి గాని లేకపోతే ఇటుకలు గాని ఏ మెటీరియల్ తెచ్చి ఇంటి ముందు పెట్టుకున్నా టీడీపీ వాళ్ళకి మామూలు ఇవ్వాలి, ఏమంటే మేము అధికారంలో ఉన్నాం, మీరు ఏం చేయాలన్నా మాకు ఇవ్వాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా దోపిడీకి గురవుతున్నారో చూడండి, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో చూడండి. మరి ఈ ఇన్సిడెంట్ లోనే స్పష్టం అవుతోంది, వాళ్ళ యొక్క మామూలు ఇవ్వలేదని మహిళని నడి రోడ్డు మీద, గుంటూరు సిటీ ఇక్కడే, ఇది రాజధాని, ఇదే జిల్లాలో రాజధాని అంటారు. మరి ఇక్కడ
ఎస్పీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది? కూతవేడు దూరంలో ఎస్పీ ఆఫీస్ ఉంది, ఐజీ ఆఫీస్ ఉంది, 20 కిలోమీటర్లో డీజీపీ ఆఫీస్ ఉంది. మరి ఈ జిల్లాలో మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. మరి పట్టపగలు మనం చూసాం ఈ గొడవ. వాళ్ళు వెళ్తే పోలీసులు కంప్లైంట్ పక్కన పెట్టారు. రాత్రి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి 100 నంబర్ కి డయల్ 100 నంబర్ కి ఫోన్ చేసి గొడవ అయిందని చెప్పి మళ్ళీ గొడవ అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్ లో రెండోసారి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసులు పట్టించుకోకుండా పక్కన పెట్టారు. అంటే ఒకసారి ఇది 15వ తారీఖు జరిగితే రెండు సార్లు ఆ మహిళ మా మీద దాడి జరిగింది, నన్ను ఈ విధంగా హింసించారు అని చెప్పి పోలీసులకు చెప్తే కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 16వ తారీఖున ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లారు. ఈ వీడియో వాళ్ళ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ వాళ్ళే డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా వివస్త్రణకు గురి చేసి దాడి చేశారమ్మా అని చెప్పి వెళ్లి చెప్తే ఏం చేసిందండి ఎమ్మెల్యే? ఏం చేసింది? ఏం పట్టించుకోకపోగా మాకు అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఏమనంటే ఇరు వర్గాలు అవతల వాళ్ళ పార్టీ మనుషులు కదా, వాళ్ళ పార్టీ నాయకుల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఎమ్మెల్యే చేసింది. ఎమ్మెల్యే చేసి ఇక దాన్ని ఎంతసేపు కూడా దాచిపెడదాము, రాజీ చేద్దాము అనేటువంటి ప్రయత్నం చేస్తూనే వచ్చారు. అప్పటికి కూడా కేసు కట్టలేదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది దీని గురించి ఇది లైమ్ లైట్ లోకి వస్తుంది ఇష్యూ, దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ రావడం వల్ల ఇది ప్రజల్లోకి వెళ్తుంది, చర్చ అవుతుంది కాబట్టి దీని వల్ల వాళ్ళకి పరువు పోతుందని చెప్పి అప్పుడు పోలీసులు చిన్నగా అప్పుడు నిద్ర మేల్కొని ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మరి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏందేందో మాట్లాడుతూ ఉన్నారు. ఒకదానికి పొంతం లేదు. మేము యాక్షన్ తీసుకున్నామంటారు, మేము అది చేసామంటారు, మేమే మళ్ళా సరెండర్ చేయడానికి చేశారా లేదా అని ఏదేదో మాట్లాడుతున్నారు. పొంతం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే 3 రోజుల వరకు ఏం చేశారు ఎమ్మెల్యే గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పోలీసులకు గనక చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన రోజు 2 సార్లు సామాన్య మహిళ వాళ్ళ కుటుంబం దాడి జరిగిందని 2 సార్లు ఒకటే రోజు మీ పోలీస్ స్టేషన్ కు వచ్చి మొరబెట్టుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు అని పోలీసులు ప్రశ్నిస్తున్నాను. మీకు చిత్తశుద్ధి లేదు. పోలీసులు రెడ్ బుక్ లో బిజీగా ఉన్నారు. పోలీసులకు ఇలాంటివి పట్టదు. ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఈ విధంగా దాడి చేసినా కూడా పట్టలేదంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వానికి మహిళల రక్షణ అన్నా ప్రజల రక్షణ అన్నా పట్టింపు లేదు. ఎంతసేపు రెడ్ బుక్, దీని మీద తప్పితే ఇంకో దాని మీద ధ్యాస లేదు. ఇక చివరిగా 3వ రోజున సోషల్ మీడియాలో జనాల్లో విపరీతమైన చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అప్పుడు 3వ రోజు సాయంత్రానికి ఎప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఇక ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు, నమ్మరని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మాకు వీళ్లకు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అప్పటిదాకా ఏం చేశారు? మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ మహిళ ఆ కుటుంబం వాళ్ళ బాధని మీకు ఆ వీడియోని చూపించి ఏడ్చినప్పుడు ఏమైంది? మీ చిత్తశుద్ధి ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇక పైగా ఇక మాటలు చెప్తారు వీళ్ళు ఏమని, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ అంట. అమ్మా, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ మీరు నడపడం కాదు. మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చినటువంటి మహిళ వివస్త్రణకు గురై ఏడుస్తూ తన బాధను చెప్పుకొని టీడీపీ వాళ్ళు మామూళ్ల కోసం ఈ విధంగా హింసించి కొట్టారని చెప్తే అది పట్టించుకొని మీరే గ్రీవెన్స్ గురించి మాట్లాడతారు. ఫస్ట్ అవి పట్టించుకోండి. మీ దగ్గరకు వచ్చిన మహిళకు మీరు న్యాయం చేయండి. మీరు తనకు న్యాయం చేయడంలో ఖచ్చితంగా జాప్యం జరిగింది కాబట్టే పోలీసుల అలసత్వం వల్లే ఈ దారుణం జరిగింది. ఇది మీరు గనక సరైన టైంలో టైమ్లీ యాక్షన్ తీసుకుంటే గనక ఇది జరిగి ఉండేది కాదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు? పోలీసులు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఈ ఇన్సిడెంట్ అనేది ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ పోలీసులు తలదించుకునేటువంటి ఇన్సిడెంట్ ఇది. షేమ్ ఆన్ దిస్ గవర్నమెంట్. అలాంటి ఇన్సిడెంట్ ఇది. ఫర్దర్ ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ రైజ్ అవ్వకుండా కాపాడేందుకు పోలీసులు ఈ ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని హెచ్చరిస్తూ ఇప్పటికైనా రెడ్ బుక్ మానుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్టుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవరన్నా ఈ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ మీద, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాల మీద, వాళ్ళ హామీల మీద నిలబడినందుకు ప్రెస్
ప్రశ్నిస్తే వాళ్ళని హింసించడం మానేయండి. ఇప్పటికైనా సామాన్య ప్రజలకు న్యాయం చేసే దాని మీద దృష్టి పెట్టండి. మహిళలకు జరుగుతున్నటువంటి ఇలాంటి అన్యాయాలు కట్టడి చేసేందుకు ప్రయత్నించండి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ గుంటూరులో ఇలాంటి ఇన్సిడెంట్ చూడడం, దీని గురించి వినడం, ఈ రోజు వాళ్ళని కలుసుకోవడము, ఆమె మాటల్లో వింటే ప్రతి ఒక్కరి మనసు కూడా, ప్రతి ఒక్క మహిళకు కూడా ఈరోజు ఒక కలిసివేసేటువంటి ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండేందుకు తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకొని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని మరొకసారి వాళ్ళని హెచ్చరిస్తున్నాం.